నాకు ఏర్పాటు చేసినటువంటి మాతంగి విజయ్ గారు, అలాగే సెక్రటరీ లక్ష్మీనారాయణ గారు, తర్వాత మా కార్మిక తరఫున ప్రతి నిత్యం పోరాటం చేస్తున్నటువంటి దాశయ్య గారు, అలాగే వంగా వెంకట గారు, అలాగే నా యొక్క రిటైర్మెంట్ సోదరులందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను దాదాపు 2009లో నేను రిటైర్డ్ కావడం జరిగింది. 2010 నుంచి ఈ రంగంలోకి దిగడం జరిగింది. అప్పటి నుంచి కూడా పెన్షన్ పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాం. అనేక సార్లు ఇక్కడ చేశాము. తర్వాత మనం ఈ పోరాటం చేసినప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా మనలో కలవటం జరుగుతుంది. ఎందుకంటే ఉదాహరణకి దత్తాత్రేయులు గారు ఆ రోజు డైరెక్టర్గా ఉన్నారు. వారికి తెలుసు ఈ పెన్షన్ నిర్ణయం జరిగిన రోజులలో. అయినా సరే వారు కూడా ఇప్పుడు బయటకు వచ్చి మన తరఫున వారు పోరాటం చేయడానికి ఇక్కడ ఏసీఎంపై ఆఫీసు ముందు గతంలో మనం ఇక్కడ ధర్నా కార్యక్రమం వారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఇప్పుడు కూడా వారు ఒక టీముగా ఏర్పడి ప్రతిరోజు మనకి మన తరఫున ఆల్వందర వేణుమాధవ్ గారు అని చెప్పని అక్కడ హైదరాబాద్లో రామచంద్రరావు గారు ఇట్లా ఒక వాళ్ళని కాదు అందరూ ఒక టీముగా ఏర్పడి ప్రతి నిత్యం ఒక మంత్రి కానీ ఎవ్వరు అవకాశం దొరికితే వారికి వాళ్ళు మెమోరాండాలు ఇస్తూనే ఉన్నారు. ప్రతి విషయం మనకి తెలియజేస్తున్నారు. ప్రతిసారి కిషన్ రెడ్డి గారు కూడా దాదాపు నాకు తెలిసి ఇప్పటికి 3 సార్లు వారికి ఈ బొగ్గు మంత్రి అయిన తర్వాత ఇప్పుడు కిషన్ రెడ్డి గారు బొగ్గు మంత్రిగా ఉన్నారు. మన తెలుగువాడు ఇక్కడ ఉన్నటువంటి అతను ఆయనకి ఎన్నోసార్లు మన పరిస్థితుల గురించి వారు మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. వారు చేయదలుచుకుంటే ఇది పెద్ద లెక్కలే కాదు, ఏదో మనం థర్డ్ బెనిఫిట్ అంటారు, ఏదేదో చెప్తా ఉంటారు. చట్టాలు వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు అయితే ఎన్నైనా మార్చుకోవచ్చు, కానీ మనది మారవడానికి వాళ్ళకి అడ్డం వస్తుందా? మన పెన్షన్ 350 రూపాయలు మినిమం వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క చెప్పమంటే నేను ఒకసారి మొత్తం మన ఏరియా లెక్క తీసి నేను హైదరాబాద్ పంపించడం కూడా జరిగింది. గతంలో 350 మినిమం చెప్పమని అడిగారు. అది కూడా నేను గతంలో వాళ్ళకి అందించడం జరిగింది. అక్కడ కంప్యూటర్లో పెట్టుకున్నారు. కానీ అప్పటి నుంచి వరకు ఏమాత్రం కూడా బతుకు లేదు. తర్వాత చెప్పంగా సిపిఆర్ఎంఎస్ ఒకటి ఇచ్చారు. అది కూడా చాలా బాధలు పడతానే ఉన్నాం. దాని గురించి కూడా ఆ ఇచ్చిన 8 లక్షలు ఒక్కసారి మోకాళ్ళ ఆపరేషన్ ఇంకోటి అయిపోతే ఒకేసారి డబ్బులు అయిపోతున్నాయి. దాన్ని పెంచడం లేదు. అది డివైడింగ్ పాలసీ పెట్టి అధికారులకు ఒక రకంగా 25 లక్షలు, మనకి 8 లక్షలు అనేది ఏంటి అసలు? మనము కష్టపడి బావిలో పనిచేసిన వాళ్ళం మనం. అయినా సరే వాళ్ళు ఆ వ్యత్యాసం పెట్టి మన డివైడింగ్ పెట్టి వాళ్ళకు 25 లక్షలు ఇచ్చి తర్వాత 36,000 ఇచ్చి అట్లా నడుపుతున్నారు. మన్నేమో అట్లాగే ఉంచారు. ఈ మధ్య రీసెంట్గా మీరందరూ ఉంటారు బహుశా ప్రగతి భవన్లో పెట్టి అదే బట్టి విక్రమార్క గారు ఆ రోజు చెప్పాడు సింగరేణి వాళ్ళతో ఆత్మీయ సమావేశం పెట్టి 2 లక్షలు మీకు ఇమీడియట్గా ఇప్పుడు పెంచుతున్నానని చెప్పి ఇప్పటి వరకు దాని అమలు లేదు. మీరందరూ ఉంటారు బహుశా 2,08,000 పనిచేస్తున్నాం అని చెప్పని ఆ రోజు చెప్పాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అది కూడా లేదు. కాబట్టి మనం ఇవాళ మన ఆల్ ఇండియా లెవెల్లో స్పందిస్తున్నారు, చేస్తున్నారు. అంత పెద్దవాళ్ళు అయిపోయిన అందరూ కూడా 70 సంవత్సరాలు దాటిపోయి ఉన్నారు. అయినప్పటికీ కూడా వారు కలకట్టాకి పోయి ఇంతకుముందు గతంలో మరి కొత్తగూడ నుంచి కలకట్టా పోయినాం, ఢిల్లీ పోయినాం. ఇంతకుముందు మేము చేసిన ధర్నాలు అయినా సరే ఇవాళ ఓపిక లేక ఇక్కడ నుంచి మనం ఎవరం పోలేకపోయినాం. అయినా సరే మన సోదరులు ఎవరో ఒకళ్ళు అక్కడ పోయి పెద్ద ఆ ధర్నా ఫోటోలు వచ్చినాయి. మనకి ఇప్పుడు ఆల్రెడీ పెద్ద ధర్నా అక్కడ పెట్టారు. వాళ్ళకి సంఘీభావంగానే మనం ఇక్కడ ఈ ఏర్పాటు చేసుకున్నాము. దీన్ని సరే మనం పోరాడితే పోయేది ఏం లేదని చెప్పని అంటారు. మన చదువుకాలు చేద్దాము చూద్దాము అని చెప్పని మనం ఒక నిర్ణయానికి వచ్చి ఇదే ఐక్యత అందరం కూడా ఏ పిలిపించినా రావాలని చెప్పి తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.